నమస్కారం అండి. రేపు 23 ఫిల్మ్ ప్రీమియర్ షోస్ అండి. మళ్ళీ ఎల్లుండి నుంచి రెగ్యులర్ రిలీజ్ May 16th. చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చి కవర్ చేస్తున్నందుకు. మా యాక్టర్స్, మెయిన్ లీడ్స్, ప్రొటాగనిస్ట్ తేజ, తన్మయ్, వాళ్ళని ఒక 2 నిమిషాలు మాట్లాడమంటే నేను కొన్ని విషయాలు చెప్తానండి. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళు ఇక్కడ వచ్చిన అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిల్మ్ లో నేను సుశీల ఉన్న పాత్ర పోషించాను. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఎడ్యుకేషన్ తర్వాతనే ఈ ఫీల్ రావాలి అనేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 4th year లో నేను ఇందులో ట్రై చేశాను అండ్ లక్కీగా ఈ రోల్ వచ్చింది. ఒక యాక్ట్రెస్ కి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్క్రీన్ టైం దొరకడం ఇస్ చాలా అదృష్టం అని చెప్పొచ్చు. అండ్ అది కూడా తెలుగు వచ్చిన వాళ్ళు ఇవాళ చాలా తక్కువ కనిపిస్తున్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. సో మీరందరూ కూడా May 16th కి ఫిలిం రిలీజ్ అవుతుంది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. బ్యూటిఫుల్ గా ఒక 90s లవ్ స్టోరీ పోర్ట్రే చేస్తున్నాం మేము ఈ ఫిలిం లో. ఆల్సో అబౌట్ క్రిమినల్ రిఫర్మేషన్ అండ్ సోషల్ జస్టిస్ మీద కూడా మాట్లాడుతున్నాము. సో మీరు అందరూ May 16th ఈ ఫిలిం చూడాలి అండ్ మీరందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, ఒక ఫ్రెష్ ఫేస్ ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. నా పేరు తేజ. నేను సాగర్ రోల్ ప్లే చేశానండి ఈ మూవీలో ప్రొటాగనిస్ట్ గా. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి, as Tanmay was saying, 90s love story, and it's a movie on hope and on second chances. So movie is coming on 16th in another 2 days. Please do support us and watch the movie. Thank you. సో ముందు చెప్పినట్టుగా రేపు ప్రీమియర్ షో అండి అండ్ May 16th కి రిలీజ్. ఈ సినిమా 91 చుండూరు మ్యాసకర్, 93 చిలకలూరుపేట బస్ బర్నింగ్ ఇన్సిడెంట్, 97 జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్, ఈ 3 ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకున్న సినిమా అండి. బట్ 90% ఆఫ్ ద ఫిల్మ్ 93 చిలకలూరుపేట బస్ ఇన్సిడెంట్ అండి. దాంట్లో ఈ అబ్బాయి వీళ్ళ ఫ్రెండ్ బస్సులు తగలబడతారు. బట్ ఈ అబ్బాయి అమ్మాయి వీళ్ళకి మెయిన్ లవ్ స్టోరీ. ఇది 90% ఆఫ్ ద ఫిల్మ్ అండి. చుండూరు చూపించింది జస్ట్, ఇంకా చిలకలూరుపేట చూపించింది ఏంటంటే వీళ్ళు బస్ తగలబెట్టిన తర్వాత 23 మెంబర్స్ చనిపోవడం అనేది చాలా పెద్ద పాపం. అది పెద్ద సిన్, పెద్ద క్రైమ్. దాన్ని వీళ్ళు అనుభవించాలి. కానీ మిగతా 2 కేసెస్ జస్ట్ పెట్టిన రీజన్ ఎందుకంటే దాంట్లో ఇంకా పెద్ద క్రైమ్స్, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. ఆ కాంట్రాస్ట్ ఆఫ్ జడ్జిమెంట్స్ చూపించడానికి ఆ 2 వాడుకున్నామండి. బట్ 90% ఆఫ్ ద ఫిల్మ్ చిలకలూరుపేట బస్ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, జరిగిన తర్వాత జైల్లో ఏమైంది, ఇప్పుడు ఏమైంది పరిస్థితి, విక్టిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా అండి. వీళ్ళు అప్పుడు చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, ఇది ఫిల్మ్ అండి టోటల్ గా. బట్ బేసిక్ గా స్టోరీ వరకు వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ అబ్బాయి అమ్మాయిది ఒక 32 సంవత్సరాల జర్నీ ఎలా జరుగుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది మెయిన్ స్టోరీ అండి. సో కొంతమంది అడుగుతారు అసలు ఇప్పుడు ఏం అవసరం ఉంది, అది ఎప్పుడో జరిగింది ఇది కదా అని. నేనేమంటానంటే ఇప్పుడు కూడా జస్టిస్ అనేది అందరికి సమానం కాదు. డబ్బులున్నా, మీకు పవర్ ఉన్నా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా మీకు వేరేలా ఉంటుంది, లేని వాళ్ళకి వేరేలా ఉంటుంది అని కొంచెం మార్పు అని బెటర్ వచ్చిందంటే నాకు డౌటే అండి. ఎందుకంటే హైకోర్టు వరకు వెళ్ళి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేసే రిసోర్సెస్ ఉన్న వాళ్ళకి వేరే జడ్జిమెంట్ వస్తుంది, ఇవి లేని వాళ్ళకి వేరే జడ్జిమెంట్ వస్తుంది. అది అప్పుడేం మారలేదు, ఇప్పుడు కూడా సేమ్. సో కొంతమంది అప్పుడే ఇన్సిడెంట్స్ ఇప్పుడు రెలవెంట్ అవసరం అంటే నేనైతే 100% రెలవెంట్ అంటానండి. ఇన్సిడెంట్స్ ఒక జర్నలిస్ట్ కి 24 hours లో సుప్రీంకోర్టు దగ్గర నుంచి బెయిల్ వస్తుంది. ఇప్పుడు కూడా ఇంకొక జర్నలిస్ట్ కి 2 సంవత్సరాలు పడుతుంది. సుప్రీంకోర్టుకి అదే ఇప్పుడు నేను కూడా వినప్పుడు జైల్లో బెయిల్ కావాలి అంటే ఫస్ట్ ఓవర్ కోర్టుకి వెళ్ళండి, నా దగ్గర ఎందుకు వచ్చారంటారు కొన్ని. సో ఈ డిస్క్రిపెన్సీస్ ఏంటి ఇప్పుడు కూడా రిలవెంట్, అందుకనే సినిమా తీయడానికి రీజన్. ఇంకొకటి నేను అనుభవించింది ఇప్పుడు ఎంత కష్టం అనేది. నేను సెన్సార్ ఇది చేసినప్పుడు ఫస్ట్ అసలు సెన్సార్ గురించి నాకు కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ మంచి విషయాలు చెప్పాలండి. 0 కరప్షన్ ఉంది, ముందులాగా కాదు, స్మూత్ గా ఉంది. నాకు వచ్చిన అతను ఫస్ట్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడారు, జెంటిల్మెన్ గా చేశారు. సో నాకు ఈ కట్స్ ఇచ్చినప్పుడు నేను అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ రివైజింగ్ కమిటీకి వెళ్ళాలి, నాకు అంత రిసోర్సెస్ లేవు, టైం లేవు.
సో జడ్జ్ ఇప్పుడు నార్మల్ పర్సన్ కి హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళే స్తోమత ఎందుకు ఉండదు, నాకు వెళ్ళే టైం లేదు, ఇప్పుడు రిలీజ్ ఇన్ని గొడవలు. సో చిన్న చిన్నగా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్రైలర్ ఇది చేయాలంటే కులం వాడద్దు అన్నట్టు. మరి కులం వాడద్దు అని అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మొన్న కులగణన ఎందుకు పెట్టింది, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు పెట్టింది, రెలవెంట్ కాకపోతే అది తీసేయడం అనేది ఉండాలి. కానీ వర్డ్ వాడడం అనేది దాంతో ఏం యూజ్ ఉంది? ఇంకొక దగ్గర వాళ్ళు మాట్లాడుకునే భాషలో మీ అమ్మ అంటారు, సరే అనొద్దు అని ఉంది, వాళ్ళ గైడ్ లైన్ ఉందనుకుందాం, తప్పేం లేదు. మిగతా సినిమాలలో ఎట్లా వాడుతున్నారు? నేను చాలా తక్కువ వైలెన్స్ చూపించాను సినిమాలో, చాలా తక్కువ సెన్సిటివ్ టాపిక్స్. నేను రెచ్చగొట్టే విధంగా రాయలేదు, రెచ్చగొట్టే విధంగా తీయలేదు, ఎంత అవసరమో అంతే చెప్పాను. కానీ దానికి నాకు 70% తీసేయాలన్నారు. బయటకు వాళ్ళు తెలియని వాళ్ళు చూస్తే ఇది బ్లాక్ అండ్ వైట్ ఎందుకు అవుతుంది, ఇక్కడ కట్స్ ఎందుకు ఉన్నాయి, ఎన్నో రియల్ లైఫ్ ఫుటేజ్ తీసేయమన్నారు, ఎన్నో పేర్లు తీసేయమన్నారు, ఎన్ని అన్నిటికి ఒప్పుకోవడం రీజన్ ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సరే ఇంతే అని. నా ప్రాబ్లం ఏంటంటే మరి ఇది వైలెన్స్ ఇది కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే ఆ మిగతా వాళ్ళకి ఇస్తున్నారు కదా, గైడ్ లైన్స్ అట్లా పనిచేయండి, సర్టిఫికేట్ కానీ ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా దాంట్లో కూడా వైలెన్స్ ఉండడానికి వీలు లేదు. ఒక లిమిట్ తర్వాత ఇచ్చిన తర్వాత కూడా ఇవి చేయమని అంటారు ఇప్పుడు యాక్చువల్ రూల్స్ ప్రకారంగా. నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీడియా మీద మాట్లాడే ఛాన్స్ దొరికింది కాబట్టి అవే గైడ్ లైన్స్ అందరికి ఎందుకు సేమ్ లేవు? ఇప్పుడు ఈ మూవీలో మనం టైటిల్ అడిగినట్టు సమాజంలో అందరికీ న్యాయం అనేది చట్టం సేమ్ ఉందా, జస్టిస్ సేమ్ ఉందా అనేది నేను పర్సనల్ గా మనం ఫీల్ అయిన ఇది. రెండో విషయం ఏంటండి, ఇప్పుడు దీంట్లో 2 అంశాలు టచ్ చేసాము. నేను చెప్పినట్టుగా లవ్ స్టోరీ మెయిన్, బట్ ఇంకా 2 అంశాలు టచ్ చేసింది సోషల్ జస్టిస్ ఒకటి, రెండోది ప్రిజన్ రిఫార్మ్స్ అండి. సో ఈ రెండిట్లో కూడా నాకు కొంచెం ఇప్పుడు ప్రస్తుతం మన డిపార్ట్మెంట్స్ మీద కొంచెం నాకు రిక్వెస్ట్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి ఏంటంటే, ఇప్పుడు ప్రిజెంట్ రిఫార్మ్స్ ఉందండి. ఈ ప్రిజెంట్ రిఫార్మ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ప్రిజన్ స్టేట్ కింద వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ప్రిజనర్స్ ని రిఫార్మ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా చేశారు, డిపార్ట్మెంట్స్ వచ్చారు, చూసారు, చేశారు. నేనేమన్నానంటే ఇలాంటి సినిమాకి మీరు చేసే వర్క్ చూపించాను, ఇంకా దీంతో ఆడియన్స్ కి ప్రజలకి చాలా బెనిఫిట్ అయ్యే ఉంది. నాకు కొంచెం కోఆపరేట్ చేసేసి అక్కడ ఒక ప్రెస్ ఈవెంట్ ఈరోజు పెట్టేలాగా చేస్తే మూవీ కూడా కొందరికి తెలుస్తుంది అని అనుకున్నా. ప్లస్ ప్రిజనర్స్ కి చూపించాలి సినిమా, ఫ్రీగా చూపించడానికి. కానీ బ్యూరోక్రసీ ఎట్లా ఉంటుంది అంటే అండి, లైక్ ఒక నెల తిరిగి వెళ్తా, నేను 2 నెలలు తిరిగి వెళ్తా, బతిమలాడకి వెళ్తా. బట్ ఇప్పుడు ఇట్లాంటి ఫిల్మ్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి రామను ఇంకా కొన్ని తొందర ఫెసిలిటేట్ చేస్తాం, గవర్నమెంట్ తో ఫెసిలిటేట్ చేస్తామని ఫెసిలిటీ ఉండాలి. సో అది కొంచెం ల్యాకింగ్ ఉంది. అది కొంచెం ఎంకరేజింగ్ ఉంటే గవర్నమెంట్ దగ్గర నుంచి అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది తీస్తారు. ఇట్లాంటి సినిమా కొంచెం విజిబిలిటీ వస్తుంది, 4 చూస్తారు, 4 చూసినందుకు ఇట్లాంటివి ఇంకా కొంతమంది ట్రై చేస్తారు. ఇది కొంచెం కంప్లైంట్ గానే ఉందండి. దీంట్లో కూడా పాజిటివ్ చెప్పాలంటే మన డిప్యూటీ సీఎం గారు మూవీ చూశారు, ఎంత బిజీ స్కెడ్యూల్లో నుంచి వచ్చి చూసి స్పందించి నెక్స్ట్ డే మళ్ళీ మమ్మల్ని పిలిచి మా టైటిల్ రిలీజ్ చేశారు. సో దట్స్ నేను చాలా గ్రేట్ఫుల్ ఉంటాను ఎప్పటిసారికి. ఎందుకంటే ఒకసారికి సోషల్ ఇష్యూస్ మీద ఒక అవగాహన ఉంది, అందుకని అట్లా స్పందించారు. కానీ నేను మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో తిరిగాను, మిగతా అంత అఫీషియల్స్ చెప్పులు అరిగిపోయేటట్టు సెక్రటేరియట్ లో లాస్ట్ 4 నెలలు జరుగుతున్నాను. మిగతా డిపార్ట్మెంట్స్ లో అక్కడిక్కడ సేమ్ అదే సెన్సిటివిటీ డిప్యూటీ సీఎం భట్టి గారిది ఏం కనిపించిందో అది నాకు మిగతా వాళ్ళలో కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు మన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, నేను వెళ్ళి వాళ్ళు ఏమి చెయ్యము, హెల్ప్ చేయము అన్నారు. బట్ అది 4 months లో కూడా ముందుకెళ్ళవు, ఫైల్స్ వెళ్ళవు. సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసి వెళ్ళకపోతే ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఎట్లా అవుతాయి ఫైల్స్ అనేది పాయింట్. నేను అన్నది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఇట్లాంటి మంచి సినిమాలకి వచ్చి చూసి ఎన్ని చేస్తే దీనికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నలుగురు తెలుస్తుంది ఒక సినిమా ఉన్నట్టు. రెండోది వేరే స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు, ఇది ఇస్తారు. సార్ మీరు ఇస్తే దాంతో నాకు డబ్బులు అవ్వన్నిటికన్నా నలుగురు తెలుస్తుంది, ప్రెస్ కి తెలుస్తుంది అని అన్నప్పుడు వేరే గవర్నమెంట్స్ ఎట్లా చేస్తున్నా చూపించాను. నేను జియో కూడా చూపించాను లాస్ట్ రీసెంట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తాను, మా దగ్గర పాలసీ లేదు అని. పాలసీ తీసుకురండి సార్, మీరు మీ జాబే ఇట్లాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేయడం.
ఇప్పుడు స్పీచెస్లలో అక్కడిక్కడ మేము ఇట్లాంటి సినిమా ఎంకరేజ్ చేస్తాం అన్నాం కాదు, చేసి చూపించాలి. అది ఇంకా ఇప్పుడు దిల్రాజు గారు ఉన్నారు కదా చైర్మన్. సో నేను దిల్రాజు గారు చైర్మన్ సార్ని కూడా ఈ వేదికలో ఈ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పెద్ద సినిమాలు లేకపోతే తెలుగు ఇండస్ట్రీ ఉండదు, చిన్న సినిమాలు లేకపోతే థియేటర్లు ఉండవు, పెద్ద సినిమాలు కూడా ఉండవు. సో ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు భట్టి గారు ఎట్లా చేశారు, మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అదే సెన్సిటివ్ తోటి ఇట్లాంటి సమయాన్ని ఎంకరేజ్ చేయాలి అనేది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. నాది ఎట్లనే అయిపోయిందండి. రేపొద్దున ఇంకా కొన్ని ఫిల్మ్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లేశం అప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది కాబట్టి నలుగురు తెలిసింది, నలుగురు చూశారు. అది చూశారు కాబట్టి బలగం ఇంకొకరు వచ్చి చేశారు, ఇంకొకరు వచ్చి ఇంకొకరు చేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి మూవీస్ ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే బోత్ గవర్నమెంట్స్, అక్కడ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా హోమ్ మినిస్టర్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసి మనీ చేసాం, అక్కడ కూడా పెద్దగా ఏమి నాకు ఇది రాలేదు. కాకపోతే నాడైపోయినా కూడా ఇట్లాంటి సినిమాలకి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, అది ఒక టైం కేటాయించుకోవాలి. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇదేంటి అని. రిక్వెస్ట్ చేసినప్పుడు ఇట్లాంటి సినిమాలకు రావాలి, చూడాలి. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అని ఇస్తున్నారు. సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇచ్చేది ఏంటంటే కొన్ని మూవీస్ కి ముందే ప్రోత్సహించాలి, ముందే ఎంకరేజ్. అది వాళ్ళ జాబ్. అది అడగడం మాలాంటి ఫిల్మ్ మేకర్స్ ది హక్కు, చేయాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది, వాళ్ళు చేయాలి. గద్దర్ అని పేరు పెట్టుకుంటే కాదు కదా, అట్లాంటి విలువలు ఉన్న సినిమాలకు ఏమున్నాయో అది చేయడం అది గవర్నమెంట్ జాబ్. అది నా సిన్సియర్ రిక్వెస్ట్ బోత్ గవర్నమెంట్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు మన క్యాస్ట్ ఇట్లా ప్రాబ్లం ఉంది అన్నారు, వాళ్ళ కాన్స్టిట్యూషన్సీలో మనకు ప్రాబ్లం అయింది. సో ఇట్లాంటిది ఎవరైనా జెన్యూన్ గా తెచ్చినప్పుడు బోత్ స్టేట్ గవర్నమెంట్స్ కి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే దట్ కమ్ ఫార్వర్డ్, ఎంకరేజ్, చేతి పట్టుకొని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇట్లాంటివి చేస్తే ఇంకొక నలుగురు వచ్చి ఇలాంటి సినిమాలు తీస్తారు. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఇప్పుడు భట్టి గారు మాకు ఎట్లా హెల్ప్ చేశారు, అసలు ఎట్లా స్పందించారు, మిగతా డిపార్ట్మెంట్స్, మిగతా గవర్నమెంట్ అఫీషియల్స్, హోప్ఫుల్లీ ఈ రిక్వెస్ట్ తో ప్రెసిడెంట్ అఫీషియల్స్ కూడా నెలలు అయితే తిరగలేను, ఛాన్స్ ఇచ్చి ఫ్రీగానే కదా, డబ్బులు ఏం ఖర్చు లేదు, కానీ మనకు ఒక ఎఫర్ట్ ఉంటుంది. మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా రండి బాగా చూపించండి మీ ఫిల్మ్ ప్రిజనర్స్ కి ఫ్రీగా, కానీ ఫెసిలిటేట్ చేసి నేను ఇంతవరకు వెళ్ళగలుగుతా, కానీ అక్కడ నుంచి గవర్నమెంట్ కూడా రావాలి. ఇప్పుడు అది ఈ సిన్సియర్ రిక్వెస్ట్, ఇది కంప్లైంట్ లాగా కాదు, రిక్వెస్ట్ లాగా ప్లీజ్ కన్సిడర్ చేయండి. రాజు గారు భట్టి గారు వ్యక్తిగతంగా స్పందించారా గవర్నమెంట్ నుంచి? అంటే పోస్టర్ రిలీజ్ చేసి ఆయన పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుంటూ పోస్టర్ రిలీజ్ చేశాడు సినిమా చూసి, గవర్నమెంట్ నుంచి కాదు కదా. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా దీనికి మీరు కావాల్సింది చేయండి అని సార్ లెటర్ ఫార్వర్డ్ చేశారు. కాకపోతే బ్యూరోక్రసీలో ఎట్లా ఉంటుంది సార్, ఎవరికి తప్పు లేదు, అది ఆగిపోతాయి ఫైల్స్ అంతే. మీరు చెప్పులు అరిగిపోయిన వారు తిరగొచ్చు, అది ముందుకెళ్ళాలి. కానీ మీరు ఏమంటున్నారంటే ఈ గవర్నమెంట్ వచ్చిందే మేము సోషల్ తీసుకొస్తాము అనే ప్లాట్ఫామ్ మీద వచ్చింది కాబట్టి మనకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది ఇది చేయాల్సింది. సినిమాటోగ్రాఫర్ మినిస్ట్రీ కూడా సంప్రదించారా కోమటిరెడ్డి గారిని? ఆయన ఉన్నారు ఎందుకంటే సినిమాటోగ్రాఫర్ మినిస్ట్రీ ఆయన కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి మీలాంటి ఫిల్మ్ మేకర్ని ఎంకరేజ్ చేయాలి, ఎఫ్డీసీ నుంచి కూడా ముందుకు వెళ్ళాలంటున్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ సినిమాటోగ్రాఫర్ మినిస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? సార్ దగ్గరికి వెళ్ళాము, సార్ పాపం వారు చాలా అర్జెంట్ ఉన్నారు, కానీ అయినా కూడా సంతకం పెట్టి చేయండి, ఫార్వర్డ్ చేయండి అని అన్నారు కోమటిరెడ్డి సార్ కూడా. వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ ఎఫ్డీసీ. నేను దీంతో నేర్చుకుంది ఏంటంటే, దీంతో నాకు అక్కడ అంటే లక్కీగా అండి, అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ నాకు కష్టమే ఉంది రైట్, బట్ అట్లీస్ట్ నేను నావి సేవింగ్స్ వాళ్ళవి చేసి చేయగలుగుతా. కాకపోతే అక్కడికి వెళ్ళింది మనీ కోసం కాదు, వీళ్ళు వచ్చేసి కొంచెం రికగ్నిషన్ ఇచ్చి చెప్తే నలుగురికి తెలుస్తుంది కదా ఒక సినిమా వస్తుందని, దానికోసం నేను రిక్వెస్ట్ చేసింది. బట్ సార్ కూడా చెప్పారు, కానీ ఆ ఎండలో దీంట్లో వాళ్ళు అక్కడ కౌంటర్కి వెళ్ళాలి, మనం టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకొని వెళ్ళి వెయిట్ చేయాలి 3 గంటలకి, ఆ టైం ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్ లో నేను అట్లీస్ట్ ఒక 10-20 సార్లు వెళ్ళాను ఈ 4 months లో. బట్ కామన్ మ్యాన్ కి ఇప్పుడు మనకి ఎంత ప్రాబ్లం ఉందంటే, కామన్ మ్యాన్ ఫైల్స్ పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు, ఎట్లా తిరుగుతారు? అదే ఇది పెద్ద చర్చ దారి తీసేటువంటి అంశాలు మీరు మాట్లాడేటి అన్ని కూడా చాలా. సో అది పక్కన పెడితే ఇప్పుడు మీ సినిమా ఒక క్వశ్చన్ తో మొదలవుతున్నటువంటి సినిమాకి రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు మీకు సమాధానం దొరుకుతుంది అనేది మీ నమ్మకం? సమాధానం పెద్దగా దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ క్వశ్చన్ అయితే అడగాలి కదా అని అంటాను అంతే సార్. ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా సార్. ఇప్పుడు సెన్సర్ ఉంది, నేనేం చెప్తున్నానంటే XV3 సంథింగ్ అని ఉంది, గైడ్ లైన్స్ 3I అని ఉంది. ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు ఏ ఫిల్మ్ మేకర్ కూడా అడగలేడు 3I అంటే ఏంటి,
గైడ్ లైన్స్ అనేది 3. ఈ వెబ్సైట్ లో ఉందా? ఇప్పుడు ఇండియా డిజిటల్ అయిపోయింది, అది ఇది అయిపోయింది అంటే ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది? ఏదైనా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ దగ్గర ఎక్కడైనా ఇవి మా సెన్సర్ గైడ్ లైన్స్, దీంట్లో ఈ బూత్ ఉంటే మేము ఇవ్వము అని ఒక గైడ్ లైన్ ఉంటే 3I అంటే ఇది అనేటప్పుడు మనందరం చదువుకునే వాళ్ళేం కాదు కదా, ముందంటే మనకు అర్థం అయ్యేది కాదు అనుకుందాం. ఇప్పుడైతే మనం చదువుకోగలుగుతాం కదా, ఒక రోజు కాకపోతే 2 రోజులు అర్థం అవుద్ది. బట్ ఈ క్వశ్చన్ కూడా ఎవరు చేయలేదు కదా, 3I అంటే ఎక్కడ ఉంది అనేది మా గైడ్ లైన్స్ ఎక్కడైనా పెట్టండి. ఫిల్మ్ మేకర్ గా ఇట్స్ రైట్ ఆఫ్ మీ టు ఆస్క్. కాకపోతే అక్కడ ఎక్కువ ఎందుకు గొడవ పెట్టుకొని ఎందుకు రావాలి అంటే, ఇంకా నాకు ఫిల్మ్ రిలీజ్ కుంది, ఇంకా నేను అది ఫైట్ చేయాలా, ఇది ఫైట్ చేయాలా. కాకపోతే ఏంటంటే ఈ ఫోరం లో కూడా ఎందుకు ఎవరు మాట్లాడరు అంటే, నెక్స్ట్ ఫిల్మ్ మళ్ళీ సెన్సార్ వాళ్ళు ఆపేస్తే అట్లా అని భయానికి మాట్లాడరు. అదే ఇప్పుడు గవర్నమెంట్ కి ఇప్పుడు నేను ఓపెన్ గా నేను దిల్ రాజు సార్ని ఇప్పుడు చైర్మన్ గా అయ్యారంటే చాలా పెద్ద బాధ్యత అది. ఇప్పుడు సార్ ఒక గవర్నమెంట్ ఒక దాంట్లో కరెక్ట్ చెప్పారు, ఏమని పైరసీకి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ వస్తాడు నా దగ్గరికి ఫిలిం రిలీజ్ ముందు, కావద్దు సార్ మీరు ఏమైనా చేయండి అంటారు, త్వరగానే వెళ్ళిపోతారు, ఎట్లా సాల్వ్ అవుద్ది అన్నారు. 100% కరెక్ట్. కానీ అది ఎప్పుడు పవర్ లేనప్పుడు, మీరు ఒక ప్రెసిడెంట్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు మీకు పవర్ ఉంది, చైర్మన్, మీరు పోలీస్ ని మీరు తీసుకురావచ్చు, మీకు ఒక కేబినెట్ మినిస్టర్ హోదా ఉంది. సో ఇప్పుడు పైరసీకి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మీరు ఏం చేశారు? ఇప్పుడు మీరు ఒక 10 years మీకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోయేటప్పుడు ఒక మార్క్ వదలాలి. మీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరేమి దెబ్బతిన్నారు మూవీ దాంట్లో, కానీ ఇప్పుడు మీకు పవర్ కూడా ఉంది. సో ప్రశ్నించడం అంటే ఇక్కడ ఇన్సల్ట్ చేసినట్టు కాదండి, ఒక డిస్రెస్పెక్ట్ తో నేను అడగట్లేదు, చాలా పొలైట్ గా రిక్వెస్ట్ చేస్తున్నట్టు అడుగుతున్నాను. ఏంటంటే సార్ ఇప్పుడు మీకు అన్ని ఉంది, మీకు అనుభవం ఉంది, ఇక్కడ తెలుసు ప్రాబ్లమ్స్, కానీ మీకు పవర్ కూడా ఉంది. మీకు పోలీసు చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు, కొత్త లాస్ తీసుకురావడము, IP అడ్రస్లు బ్యాన్ చేయడము, ఐబొమ్మ ఆపడము, ఏదో ఒకటి చేయకపోతే హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్. రాజు రకరకాల అంశాలు ప్రస్తావన అంటే టాపిక్ డైవర్ట్ వెళ్తామని చాలా విషయాలు మాట్లాడుతున్నారు. సో ఇంత లేదన్నా ఈ సినిమాని ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహించాలని మీరు తపన పడుతున్నా, చివరికి ఆడియన్స్ మెప్పిస్తేనే, ఆడియన్స్ ప్రోత్సహిస్తేనే సినిమా నిలబడుతుంది సార్. గవర్నమెంట్ ఎంత కృషి చేసినా, మీకు ఎన్ని రాయితీ ఇచ్చినా ఆడియనే ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి, సో ఎంతవరకు ఈ సినిమా ఆడియన్స్ ని మీరు ప్రోత్సహిస్తున్నారు అంటే వాళ్ళ నుంచి ఎంతవరకు మీకు ప్రోత్సాహం లభిస్తుంది అనుకుంటారు? సార్ నేను మొన్నే 8 మెట్రోతో దెబ్బతిన్నా కాబట్టి ఎక్కువ మంది రాకపోవచ్చు, చూడకపోవచ్చు ఎవరు అనేదంతా ప్రిపేర్ అయ్యి వచ్చానండి సినిమాకి. సో నా టార్గెట్ ఆడియన్స్ ఎన్నుకుంది ఏంటంటే, ఎవరిని ఎన్నుకున్నానంటే 1,00,000 మంది ప్రిజనర్స్ ఉన్నాను. నేను గవర్నమెంట్ చెప్పాను కదా, లాస్ట్ 2-3 months నుంచి ట్రై చేస్తున్నా ప్రిజనర్ డిపార్ట్మెంట్ తో. నేను 2 రిక్వెస్ట్ అడిగాను సార్. ఒకటి నన్ను సినిమా అక్కడ షూటింగ్ ఏజెంట్, రెండోది ఈ ప్రెస్ ఈవెంట్ నేను ఇక్కడ కాదు అక్కడ చేస్తా. సో దట్ రిఫార్మ్స్ అనేది ఒక 12 ఏళ్ళ నుంచి ఒక ఆమె ఎట్లా చేసింది బీనా మ్యామ్, ఈవెన్ ప్రెజెంట్ చేస్తే బీనా మ్యామ్ ఎంత కష్టపడ్డారు 12 ఏళ్ళు, ఇంకా కొంతమంది తెలుస్తుంది. ఆ ఎఫర్ట్ ని మనం ట్యాక్స్ పేయర్స్, గవర్నమెంట్ అంతా ఇంకెంత ఎక్కువ చేయాలి అనేది ఎంకరేజ్మెంట్ వస్తుంది వాళ్ళకి కూడా. ప్రిజన్ అఫీషియల్స్ VK సింగ్ సార్ అని ఒకరు స్టార్ట్ చేశారు, వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నది కూడా ప్రజలకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. ఇది ఒకటి ఫస్ట్ పర్మిషన్ అడిగాను, ఏది ప్రిజనర్స్ కి చూపించే పర్మిషన్ ఇవ్వండి సార్, ఫ్రీగా కదా, నేనేం టికెట్ అడగట్లేదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు అడగట్లేదు. రెండోది అక్కడ ప్రెస్ ఈవెంట్ చేస్తే 4 తెలుస్తుంది. అఫ్ కోర్స్ నా సినిమాది 4 తెలవాలని ఒక ఉద్దేశం ఉంది. బట్ వీళ్ళందరూ చేసిన వినోదం గురించి తెలుస్తుంది, VK సింగ్ సార్ ఎట్లా స్టార్ట్ చేసారు తెలుస్తుంది, దాని రిజల్ట్స్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు దాంట్లో. కాకపోతే నేను ఫస్ట్ అనుకుంది ఏంటంటే, ఆ ఫ్రీగా చూపించినప్పుడు ఆ ఆడియన్స్ చూస్తే చాలు నా సినిమా. దాంట్లో ఒకరో ఇద్దరు ఇన్స్పైర్ అయితే దీనికి నేను హ్యాపీ. ప్లస్ అది లక్కీగా అయింది అనుకున్నాను సార్. ఇప్పుడు 1 month కో ఎప్పుడో నెక్స్ట్ 13 to 25 years ఏజ్ లో నేను ఒక 3 మిస్టేక్స్ చేశాను. ఇప్పుడు ఆ తలుచుకుంటే ఎందుకు చేశాను అని చాలా బాగా అనిపిస్తుంది. మేబీ సినిమా చూస్తే కొంతమంది నాలాగా తర్వాత బాధపడకుండా ఏదో కొంతమంది అయితే అది సెకండ్ సార్ ఆడియన్స్. నాకు ఈ 2 తీరున ఈ సినిమాకి నాకు వేరే ఆడియన్స్ రిజెక్ట్ చేసిన, డబ్బులు రాకపోయినా ఇవన్నీ ఈ క్యాల్కులేట్ చేసుకునే వచ్చాను నేను. బట్ ఈ 2 కాకుండా కూడా ఇంకా కొంతమంది నచ్చి చూస్తే బోనస్ అని భావిస్తా, సంతోషపడతా. బట్ రాకపోయినా కూడా నేను ప్రిపరేషన్ తో వచ్చాను. అంటే సినిమా ఎక్స్పీరియన్స్ పెరిగిద్ది, మీకు కష్టాలు పెరుగుతున్నట్టు సార్. అంటే ఈ సబ్జెక్ట్ నేను ఎంత చేయగలుగుతా దానికన్నా పెద్ద సబ్జెక్ట్ సార్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టర్స్, లొకేషన్స్, బడ్జెట్ అని, ప్లస్ సెన్సిటివ్ టాపిక్ ఏంటంటే దాన్ని రెచ్చగొట్టే విధంగా తీయకుండా చాలా దాన్ని సెన్సిటివ్ గా చేసి
ఉన్న హేట్రెడ్ ని ఇంకా కొంచెం కలపడానికి చేయాలి అని అంటే కొంచెం చాలా కత్తి మీద సాంగ్ లాంటిది, చాలా కష్టమైన ఎఫెక్ట్. సో చాలా కష్టమైంది సార్ ఇది. బట్ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది మంచి ఇంటెన్షన్ కాబట్టి దానికి ఎంత కష్టమైనా చెప్పాలి అనే దాంతో ముందుకెళ్ళింది సార్. మీ ఆలోచన ధోరణి ఎలాగే ఉంటుందా, లేకపోతే మళ్ళీ మేము చూసే రెగ్యులర్ స్టోరీస్ కి వచ్చేస్తారా 23 తర్వాత? అంటే ఆ రెగ్యులర్ స్టోరీస్ చేయడం చాలా మంది ఆల్రెడీ ఉన్నారు సార్, అదే నేను చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఐడియా ఎవరైతే చెప్పట్లేదో అట్లాంటి ఐడియా వస్తే చెప్తాను. దానికి రెగ్యులర్ గా చెప్పేసారు ఆర్ ఇంకా చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్న దాంట్లో మాత్రం నేను చేయకుండా, చెప్పాలని కాకుండా ఎంటర్టైన్ చేయాలి అనే ఉద్దేశంతో సినిమాలు తీసే ఉద్దేశం. అంటే ఇది ఎంగేజింగ్ ఉంది కదా సార్. సార్ ఎంటర్టైన్మెంట్ అంటే నేనేమంటానంటే యాజ్ లాంగ్ as ఇట్స్ ఎంగేజింగ్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్. 2 గంటలు వాళ్ళకి కూర్చున్నారు కుర్చీలో అంటేనే అది ఎంటర్టైన్మెంట్. అది సీరియస్ సబ్జెక్ట్ తో కొంతమంది రావచ్చు, దీంట్లో మంచి లవ్ స్టోరీ ఉంది, ఆ లవ్ స్టోరీని చూసి ఎంటర్టైన్ అవ్వచ్చు, కొంతమంది కామెడీతో అవ్వచ్చు, కొంతమంది వైలెన్స్ అవ్వచ్చు, ఇది రకరకాల విధంగా. బట్ 2 గంటల వాళ్ళని ఈ సినిమాతో మనం కూర్చోబెడితే అది కూడా ఎంటర్టైన్మెంట్ సార్. ఎందుకంటే మంచి లవ్ స్టోరీ ఉంది, మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ఎమోషన్స్ నచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది సార్ సినిమా. మీకు అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానీ మీకు సపోర్టింగ్ హ్యాండ్ సినిమాకు దొరకలేదు అనే ఒక అసంతృప్తి చాలా అసంతృప్తి ఉంది సార్. అంటే ఏంటి దీని మీద మీకు మళ్ళీ మీరు సినిమా అయిపోయిన తర్వాత మీ పనిలో మీరు పడిపోతారు, కానీ ఒక ఇష్యూని అడ్రస్ చేశారు కదా సార్. నాకున్న పవర్ సారీ నాకున్న ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను క్వశ్చన్ రేజ్ చేయగలను, ఈ సినిమా దిగలను కాబట్టి 2-3 క్వశ్చన్స్ అడిగాను. నాకు కేపబిలిటీ ఇంతే సార్ నాది. ఇంకా కొంతమంది క్వశ్చన్స్ అడగాలి, గవర్నమెంట్ పాజిటివ్ గా తీసుకోవాలి. ఇప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవచ్చు, వీడేంటి మమ్మల్ని ప్రశ్నించే అనొచ్చు, లేకపోతే అరే వీడన్నా 2-3 పాయింట్లు కరెక్టే ఉన్నాయి కదా, అదే సార్ ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం. అంతే సార్, అంతే. దీంతో ఇంతకన్నా ముందు మనం ఫైట్ చేయగలుగుతామా అనేది సార్. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ సినిమా తీసాను, ఒక అంశం టచ్ చేశాను, అంతవరకే నా కెపాసిటీ. ఇంకొకరు వచ్చిందని ఇంకొక ప్రశ్న అడగాలి, ఇంకొకటి అడగాలి. సో మీరు అన్నట్టు దీని తర్వాత మర్చిపోయి వెళ్ళిపోతాను, రేస్ చేసేసి వెళ్ళిపోతాను, పట్టుకొని కూర్చోను అనేది ప్రాక్టికల్ సార్. ఎందుకంటే వెళ్ళి జాబ్ చేసుకోవాలి. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సార్. మిగతా వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి రేస్ చేస్తారు, ఇంకొకరు గవర్నమెంట్ అఫీషియల్. సార్ నాకు ఈ ఫిల్మ్ లో మీరు ఆడియన్స్ దగ్గర నుంచి ఏమన్నారు అనేది ప్రెజెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చి చూసారు సార్, అందరు బాగుందన్నారు. కానీ కొంచెం కింద లెవెల్ అఫీషియల్స్ 2-3 వచ్చి పక్కకు వచ్చేసిన తర్వాత అన్నారు, మేము అసలు పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రిజనర్స్ తోనే ఉంటాం, రాటికి వెళ్ళిపోయాము. ఈ సినిమా చూసిన తర్వాత మా జాబ్ మేము ఇట్లా చేయొద్దు, ఇంకా ఎంపతితో వాళ్ళు మంచిగా ట్రీట్ చేసేలా చేయాలి అని వచ్చి చెప్పి వెళ్ళారు సార్. నాకు ఆల్రెడీ నా సినిమాకి నేను తీసిన ఆబ్జెక్టివ్ రీచ్ అయిపోయింది ఒక విధంగా చూస్తే. ఇంకా 2 ఉన్నాయి, వాళ్ళు ఇంకా దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ హ్యూజ్ కాంప్లిమెంట్. ఒకరు బిజినెస్ లో వర్క్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి మేము ఎలా చూడాలి అనేది మేము మార్చుకోవాలి రేపటి నుంచి అని అన్నారు సార్. మారుతారా పక్కన పెట్టిన ఆలోచన వచ్చింది, ఎంత ఇంకేం కావాలి సార్ అసలు. బట్ మీరు అన్న మళ్ళీ క్వశ్చన్ కి వచ్చేసరికి నేను ఇంతనే చేయగలుగుతా సార్ క్వశ్చన్. అది కూడా నాకు ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను రేజ్ చేశాను. సెన్సార్ విషయంలో కూడా తక్కువ సమానం ఎక్కువ సమానం అనేది కనిపించింది 100%. అంటే మేము కొన్ని సినిమాస్ లో ఈ డైలాగ్ ఎలా వదిలేస్తారని మేము ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కరెక్ట్. కానీ ఇలాంటి సోషల్ ఇష్యూ ఉన్న సినిమాలో మీకు సెన్సార్ మోర్ ఆర్మ్ ట్విస్ట్ చేసిందని అనిపిస్తుంది. అని ఆర్మ్ ట్విస్ట్ అనట్లేదు సార్. నాకు వచ్చిన ఎవరైతే ఆరో ఉన్నారో జెంటిల్మెన్, నా ఒకటే పాయింట్ ఏంటంటే ఈ జెంటిల్మెన్నెస్ ఇంకా రూల్స్ మీరు అవ్వట్లేదు ఎందుకు లేదు అనేది. నాకు ఇక్కడ కష్టపెట్టారు అనేది అడగట్లేదు. ఐదర్ అన్ని లిబరల్ చేయండి, ఒక గైడ్ లైన్స్ పెట్టి గైడ్ లైన్స్ పబ్లిష్ చేయండి ఇక్కడ మనం చదువుకోవడానికి. బట్ కొంచెం అసంతృప్తి ఎందుకు ఉంటుందంటే సార్, నేను సెల్ఫ్ సెన్సర్షిప్ పెట్టుకొని తీసిన సినిమా. మీరు ఒక పద్ధతిగా సపోజ్ బయట అనుకోండి సార్, మీరు ఒక దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడద్దు, ఇట్లాంటివి 10 పెట్టుకొని మీరు వెళ్తున్నారు. ఇంకొకరు వచ్చి నువ్వు చేయొద్దు అన్నప్పుడు మీకు నేను చేస్తున్నా కదా మీరు ఎందుకు చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. అది కొంచెం అషేమ్డ్ ఫీల్ అవ్వాలి మనం. మనకు ఒకరు వచ్చి సెన్సర్ నువ్వు ఇట్లా తీయొద్దు ఇట్లా చెయ్యొద్దు అని అంటే మన జాబ్ మనం సరిగ్గా చేసుకోలేనట్టు. అక్కడ మనం ఒకరు సెన్సర్ మనని ఇవి చెయ్యనంటే మనం నాకేమి మన బ్రెయిన్ ఏమైంది, రాసేటప్పుడు ఏమైంది, తీసేటప్పుడు ఏంటి, మనకెందుకు లేదు అని ఒక ఐ షుడ్ ఫీల్ అషేమ్డ్ టు గెట్
a comment something like that to trim something. సార్ మీ మాటలో ఏమిటంటే మీరు బాగా వ్యాస్ట్ నాలెడ్జ్, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పీపుల్ లా కనిపిస్తున్నారు. అయితే మీ సినిమాలను ఈ టైప్ ఉంటాయి ఫ్యూచర్ లో ఇంకా? అదే సార్ నేను అన్నది ఏంటంటే ప్రస్తుతానికి అసలు నెక్స్ట్ సినిమా తీసే ఏ ఆలోచన లేదు సార్. ఎందుకంటే చాలా కష్టమైన పని. యాక్చువల్ నాలాంటి వాడికి 2-3 సంవత్సరాలు పెట్టాలి రీసెర్చ్ చేయాలన్నా మళ్ళీ చేయాలన్నా. సో అసలు జీరో ఐడియా ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్. సో ఇది లాస్ట్ ఫిల్మ్ అవ్వచ్చు. అయినా కూడా నాకు అసలు నాకు చాలా తృప్తిగా ఉంది నా ఫిల్మ్ మేకింగ్. 5 సినిమాలు రాసుకున్నా చేసుకున్నా, 3 డైరెక్ట్ చేసుకున్నా చాలా తృప్తిగా ఉంది నాకు అసలు ఏం అసంతృప్తి లేదు. ఇది లాస్ట్ సినిమా అయినా. బట్ సపోజ్ ఏమైనా మళ్ళీ నెక్స్ట్ ఐడియా వస్తే, ఇంత స్ట్రాంగ్ ఐడియా వస్తే, అరే ఇది ఎగ్జైటింగ్ ఉంది కదా, 2 సంవత్సరాలు కష్టం ఉంటుంది, మళ్ళీ రిలీజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అంటే ఈ ప్రాబ్లమ్స్ ని కన్నా ఇంకా పైగా ఉండాలి ఆ ఐడియా. అప్పుడు సేమ్ ప్రసూతి వైరాగ్యం లేదు సార్. ఒక పిల్లోడు వచ్చిన తర్వాత అమ్మో నాతో కాదు అని వాళ్ళు భయపడి ఎట్లా వెళ్తారు, మళ్ళీ అవి మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత అది మరీ బాగుంటుందేమో అని అప్పుడు ఎట్లాంటిది ఏమైనా ఐడియా వస్తే చూస్తాను సార్. ఈ ఐడియాని కామన్ ఆడియన్ థింక్ చేయగల రిసీవ్ చేసుకోగలడు. ఎందుకంటే సంసారాలు 2 సార్లు చూసారు ఈ సినిమాని. మీరు అర్థమైందా అని అడిగారు అంటే ఇలాగ నాకు అర్థమైంది ఇంకోసారి చూడండి మీరు అది చూశారు. కామన్ మ్యాన్ గా 2 సార్లు చూడాలా, ఒకసారి చూడాలి? లేదు సార్. అంటే నేను వాళ్ళు సారీ నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో సార్. మీకు అర్థమైందా అన్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బయట ఉన్న తర్వాత వాళ్ళు మళ్ళీ చూడలేదు, వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకున్నారు వీడన్న పాయింట్ లో. అందుకని నేను ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ద ఆఫీసర్ హూ కేమ్. ఎందుకంటే నా మాట కూడా విన్నారు. ఏ నుంచి ఇంకా కట్స్ దగ్గర నేను కొంచెం ఇది ఉందంటే వాళ్ళు బయటికి రమ్మని వీడన్న పాయింట్ లో కరెక్టే ఉంది కదా, ఈ సినిమా తర్వాత ఏంటి, వీళ్ళు బయటికి ఎట్లా వచ్చారు థియేటర్ లో నుంచి, ఇంకా హింస చేయాలని వచ్చారా, చెయ్యొద్దని మీకేమనిపించింది? తర్వాత నన్ను కూర్చోబెట్టింది నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే సార్, ఈ 23 అని టైటిల్ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది నీకు? మరి చనిపోయిన వాళ్ళు గుర్తొస్తారు కదా, దీనికి ఏ వచ్చిందంటే సార్ మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు, నేను ఆలోచిస్తుంది ఏంటంటే వాడికి ఎవ్రీ సెకండ్ గుర్తుకు రావాలి. 23 ప్రాణాలు తీసాను అనే అది ఎంత పెద్ద పాపం చేశాను అనేది ఎవ్రీ 23 నిమిషాలకి 23 క్షణాలకు గుర్తు రావాలి వాడికి. అది నాకు నేను అనిపించింది సార్. అంటే వాళ్ళు కనీసం అట్లీస్ట్ నాకు అక్కడికి ఇచ్చారు. ఈ 13 కట్లు ఇవన్నీ కూడా రాకపోతే బాగుండేది, బట్ అట్లీస్ట్ అంతవరకు అయితే విన్నారు నాది. సరే ఇందాక మీరు అంటే అవుట్ ఆఫ్ సినిమా ఈ అవార్డు లో బిఫోర్ వాళ్ళు అన్నట్టు అన్నట్టు నేను అనలేదు సార్. నేను ఏంటంటే తర్వాత అవార్డు చిన్న సినిమా ఎట్లా తీసింది, తర్వాత నాకు అవార్డు ఇస్తే ఏం యూజ్ సార్? మీరు ముందొచ్చి సినిమా చూసి, అన్ని సినిమాలు చూడడానికి వాళ్ళ టైం లేదు కదా సార్. మినిస్టర్లు ఉన్నారు, ఎన్నో 1,00,000 పనులు ఉంటాయి. బట్ ట్రైలర్ ఉంది, నేనేమన్నా ట్రైలర్ చూసి ఇది మంచి కరెక్ట్ కాస్ అనిపిస్తే ఈ డిపార్ట్మెంట్ వచ్చి చూసి మళ్ళీ సార్ ఇప్పుడు ప్రెస్ ఉన్నారు, మీకు రేపు మీకు ఎందుకు వేస్తాం సార్, ఇప్పుడు ఈరోజు ప్రెస్కి ఇది సార్ చూడండి, బాగాలేకపోతే మీరు రాయండి, బాగుంటే మాత్రం మంచిగా ఎంకరేజ్ చేయండి సార్ అని అంటాం. వాళ్ళకు కూడా చెప్పేది అదే కదా సార్. మీరు చూడండి, నేను చెప్పిందంటే ట్రైలర్ చూడండి సార్, ఇది మీకు మీరు గవర్నమెంట్ చేయాల్సిన 2 విషయాలు ఉన్నాయి దీంట్లో ఉన్నాయి అనిపిస్తుందా మీకు? సోషల్ జస్టిస్ ఒకటి ఉంది, ప్రిజన్ రిఫార్మ్స్ ఒకటి ఉన్నాయి. ఈ 2 గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ అయినా దీంట్లో కనిపిస్తుందా మీకు? ట్రైలర్ లో కనిపిస్తుంది అని అంటే వచ్చి చూడండి సార్. చూసిన తర్వాత కూడా చెయ్యండి అని మనకి ఏ హక్కు ఉంటుంది సార్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడానికి? చూసి నచ్చితే అప్పుడు చెయ్యండి అని అన్నా. సో భట్టి గారు కూడా చూసి ప్రెస్ కాన్ఫరెన్స్ అట్లాంటిది ఏమి ఇవ్వలేదు సార్. చూసారు సార్, వారిని అడిగింది సార్ చూస్తే మీకు నచ్చితే ఒక టైటిల్ రిలీజ్ చేస్తే నలుగురికి నాకు తెలుస్తుంది అంటే సార్ పిలిచి అన్ని పనులలో పక్కకు పెట్టి నాకు చూపించి ఇది చేసి ఎంకరేజ్ చేశారు. సో ఆ స్పందన అది అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటే బాగుంటుంది అని అనిపించింది.